ఓకే సార్. అస్సలాము అలైకుం. అందరికీ దేవుని యొక్క కృపాజ్ఞాలు ఉండుగాక. ఈరోజు మనం ఈ సమాజంలో నివసిస్తున్నాము అంటే ఈ సమాజంలో అధికారులు ఎట్లా ఉన్నారంటే 82% అవినీతిలో కూరుకుపోయిన అధికారుల మధ్య మనం జీవిస్తున్నాం. అది చిన్నకారే అధికారి అయినా, ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా ఎంత నీచంగా మారినారంటే, ఉద్యోగం రాకముందు చదువుకునేటప్పుడు స్టూడెంట్స్గా ఉండేటప్పుడు మాకు ఉద్యోగం వస్తే ప్రజాసేవ చేస్తాము, ప్రజలకు మంచిగా చూస్తాము, ప్రజలకు న్యాయం చేస్తాము అని కష్టపడి చదివి ఉత్తీర్ణులు అయిన తర్వాత మంచిగా ఉన్న వాళ్ళు కూడా కొంతమంది సీనియర్ అధికారుల అవినీతి వల్ల వాళ్ళని చూసి వీళ్ళు కూడా మారిపోయి అధికారి దుర్వినియోగం చేస్తూ అవినీతికి పాల్పడుతూ ప్రజలను దొండుకుంటూ ప్రజల రక్తాలను పీల్చుకుంటూ బతికేటటువంటి అధికారులు ఉన్నారు. 1-2 కాదు, 82%, 82% అధికారులు ఉన్నారు. ఈరోజు అవినీతి అధికారుల దగ్గర ఉన్నటువంటి డబ్బు, ఉన్నటువంటి సొమ్ము తీసి ప్రజలను గవర్నమెంట్ హ్యాండర్ చేసుకుంటే మన ప్రియతమ నారా చంద్రబాబు గారు చెబుతున్నారు, స్వర్ణాంధ్రప్రదేశ్ తయారు చేస్తాను. స్వర్ణాంధ్రప్రదేశ్ తప్పు, డైమండ్ ఆంధ్రప్రదేశ్ చేయొచ్చు. బంగారు భవిష్యత్తు కాదు కదా, బంగారు ఆంధ్రప్రదేశ్ కాదు కదా, వజ్రం డైమండ్ ఆంధ్రప్రదేశ్ చేయొచ్చు. ఈ అవినీతి అధికారుల దగ్గర ఎంత సొమ్ము దాగి ఉందంటే 5,70,000 కోట్లకు పైన అవినీతి అధికారులు ఉంది. అయ్యా సయ్యద్ మీర్ గారు, మీరు ఇంత అవినీతి ఉందని చెప్తున్నారు, ప్రూఫ్లు చూపుతారా అంటే 6 నెలలు ప్రభుత్వం వారు నాకు 2 నిజాయితీన సిఐలు లాంటి వాళ్ళు, ప్రస్తుతానికి పులివేందుల సిఐగా పనిచేస్తున్నటువంటి శ్రీరామ్ లాంటి నిజాయితీ పరుడు ఆఫీసర్ లాంటి వాళ్ళు 2 నా వెంబడి చేస్తే 6 నెలల్లో డైమండ్ ఆంధ్రప్రదేశ్ చేస్తాం. దీని ఖర్చు ప్రభుత్వాన్ని పెట్టుకోవాలి. ఉందా? ఇది చేస్తే మీ ప్రభుత్వానికి తిరుగులేని ప్రభుత్వం, కూటమి ప్రభుత్వానికి తిరుగులేని ప్రభుత్వంగా మీకు చేస్తారు. ప్రస్తుతానికి ఒక అవినీతి పైన నేను గ్రీన్ సెల్ నెంబర్ TPT 2025 123036 SP TPT 2025 డేట్ 20/12/2025 అంటే 29/12/2025లో క్రైమ్ నెంబర్ 481 PGRS SDPO TPT 2025 డేట్ 31/12/2025 అంటే 29/12 నెలలో వస్తే 31 అంటే 3 రోజుల్లో విచారణ చేసేశారు. ఆ విచారణ సారాంశము ఏ విధంగా ఉందంటే, దీనికి విచారణ చేసిండేది ఎవరెవరంటే నాకు తెలియదు, పిటిషన్ పెట్టినది నన్ను పిలిచి చేయాల, ఏమీ తెలియకున్నా వాళ్ళంతకు వాళ్ళ అవినీతి అధికారులను, పోలీసు వాళ్ళను, తప్పుడు పోలీసు వాళ్ళను, అవినీతి ప్రజలను రక్షిస్తామనేసి చెప్పిన వంటి రక్షక భటులు ప్రజల రక్తాల్ని బచ్చిచ్చే రకంగా ప్రస్తుతం తిరుపతి ఎస్పీ ఎల్వి సుబ్బారాయుడు ఆ ధైర్యంలో ఎల్వి సుబ్బారాయుడు ఐపీఎస్ మరియు SDPO మరియు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అల్పిరి తిరుపతి వారి విచారణ ఏ విధంతో ఉందంటే, రాజ్యాంగ విరుద్ధంగా దేశద్రోహులు ఎవరు?
విచారణ చేశారే. ప్రజల సొత్తులు తింటూ ప్రజలు ప్రతి ఒక్కటి ట్యాక్స్ రూపంలో మనిషి పుట్టినప్పటి నుంచి చచ్చినంత వరకు, చచ్చిపోయినప్పుడు బట్ట వేస్తారు, ఆ బట్ట కూడా ట్యాక్స్ కడుతున్నాం. ఈ ట్యాక్స్ ఎవరు కడుతున్నాం? గవర్నమెంట్ కడుతున్నాం. గవర్నమెంట్ వీళ్ళకి జీతాలు ఇస్తుంది. ప్రజల ట్యాక్స్ రూపంలో తీసుకున్నటువంటి డబ్బులు వీళ్ళు జీతాలుగా తీసుకుంటూ ప్రజలను ద్రోహం చేసేటువంటి వాళ్ళను దేశద్రోహులు అంటారు. దేశం డబ్బులు తింటూ దేశానికి ద్రోహం చేసేటువంటి వాళ్ళని దేశద్రోహులు. అట్లా దేశద్రోహులుగా మారినట్లుంది వీళ్ళ విచారణ చేసిండేది. ఎలా? నేరస్తులను కాపాడుతూ ప్రజల రక్తాన్ని తాగుతూ క్రూర మృగాల కంటే హీనంగా మారినటువంటి ఈ ఎల్వి సుబ్బారెడ్డి ఐపీఎస్ గారి విచారణ, డిఎస్పి విచారణ, ఈ సిఐ అలిపిరి సిఐ వీళ్ళు ప్రభుత్వానికి తప్పుడు రిపోర్ట్ పంపించారు. దీనిపైన నేను 10 క్వశ్చన్స్ ఆర్టీఐ కింద అడిగినాను. మాకు టైం కావాలన్నారు. టైం తీసుకొని కూడా 25 రోజులైంది. 2వ ఆర్టీఐ కింద నేను అడిగాను. నేను అడిగిన క్వశ్చన్ ఒకటి ఏమంటే 2005 సెక్షన్ 7/1 గడుపు మరియు ప్రాణరక్షణ. ఈ సెక్షన్ నేను అడిగిన ఆర్టీఐ సెక్షన్ 1 సెక్షన్ 7/1 గడుపు ప్రాణరక్షణ మరియు సమాచారం కేవలం 48 గంటల్లోనే ఇవ్వాలి. ఈ సమాచారం అడిగిన 10 ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు, కారణాలు క్లుప్తంగా తెలపండి అని ఎస్పీ గారికి పంపించాను. 2వ క్వశ్చన్, నన్ను ఏ సమయంలో, ఏ రోజు, ఎన్ని గంటలకు మీరు మీ డిఎస్పి, మీ సిఐ గారు కలిసి ఏ కిరాయి హంతకులతో చేయి కలిపి నన్ను అంతం చేయడానికి కుట్ర పనినారో తెలపండి అన్నాను. ఎందుకంటే స్పష్టంగా అడిగాను, ఇవ్వని అనేసి, కుట్ర పన్నినారు అనేసి. ఒక ఎస్పీకి ఈ విధంతో ఎందుకు అడిగాల్సి వచ్చింది? ప్రభుత్వానికి తప్పుడు రిపోర్ట్ ఇచ్చాడు. ఆ ఎవిడెన్స్ ఉంది ప్రభుత్వం నుండి నాకు వచ్చింది, మీరు ఇట్లాంటి వాళ్ళంట అనేసి. తప్పు చేయని వాడైతే విలేకరుని ప్రెస్ మీట్ పెట్టి లైవ్ అందరూ చూడాల. తప్పు చేయని వాడైతే నన్ను పిలిపించి నన్ను మాట్లాడాల. 3వది, మీరు ఐపీఎస్లో ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడతారో ట్రైనింగ్ తీసుకున్నారో తెలపండి. 4వ క్వశ్చన్, ట్రాఫిక్ ఎస్ఐ విజయలక్ష్మితో కలిసి నా పైన పన్నిన కుట్ర ఏమిటో ఒక ఐపీఎస్ అయినా మీరు స్పష్టంగా తెలపగలరు అన్నా. 5వది, రాత్రి పగలు నేర నియంత్రణ, సమాజ శ్రేయస్సు కొరకు పాటుపడేటువంటి వ్యక్తి హత్య చేయడానికి రూపకల్పన చేయ పద్ధతి భారత రాజ్యాంగంలో ఎక్కడుందో చూపమండి అని చెప్పాను. మీరు భారత రాజ్యాంగంలో ఉండారా, భారతదేశంలో ఉండారా, ఇతర దేశస్తుల్లో ఉండారా? భారత రాజ్యాంగంలో ఉండి భారత రాజ్యాంగంలో మీరు పనిచేస్తుండి భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేసే దేశద్రోహులు కారా మీరు? సిగ్గుపడాల్సిన విషయం ఐపీఎస్ చేసిన వారు. మీరు పై వాటి నుండి తప్పించుకోవడానికి ఈ మధ్య తిరుపతి పోలీసులకు కష్టపడి అటు డీజీపీకి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మోసం చేస్తూ కొంతమంది పోలీసులకు అవార్డులు రివార్డులు ఇప్పించి మీరు చేసేటువంటి కుట్ర నుండి మీరు తప్పించుకోగలిగే పద్ధతులు ఏమిటో చెప్పగలరు. ఎందుకు ఈ నా పైన చేసేటువంటి కుట్రను వీళ్ళు తప్పించుకోవడానికి వీళ్ళు చేసినటువంటి క్రిమినల్ యాక్టివిటీస్ అంటారు. ఏందయ్యా, ఒక ఎస్పీ, డిఎస్పీ, సిఐ అంతా క్రిమినల్ యాక్టివిటీస్ ఏం చేశారంటే, ప్రెస్ మీట్ పెట్టండి, ప్రజా సంఘాలకు అందరికీ చెప్తున్నాం, ప్రెస్ మీట్ పెట్టండి, ఎస్పీని, డిఎస్పీని, ఎస్ఐ, సిఐని పిలిపించండి, ప్రభుత్వానికి ఏం పంపించారు ఆ పేపర్ నేను తెస్తాను, నేను అడిగిన క్వశ్చన్ చెప్పమనండి. ఇట్లా ఈ ఎస్పీ ఆఫీస్లో, తిరుపతి ఎస్పీ ఆఫీస్లో తపాలా సెక్షన్లో అక్నాలజ్మెంట్ ఇవ్వరంట. అక్నాలజ్మెంట్ ఇవ్వద్దన్నారు. 2వది, ఈ ఐపీఎస్ గారు మేము అడిగినా కూడా వాట్సాప్లో పెట్టినా కూడా నీట్గా చూస్తున్నారు, రిప్లై లేదు, ఫోన్ చేస్తే ఎత్తరు. సరే కలిసి మాట్లాడదాం, ఎందుకంటే సెక్రటరీలో చెప్పారు, ఇలా హోమ్ మినిస్టరే చెప్పారు, ఒకసారి మీరు పర్సనల్ కలిసి అన్నీ మాట్లాడచ్చు కదా అనేసి. అపాయింట్మెంట్ లేదు, ఎందుకంటే క్వశ్చన్ అడిగితే జవాబు చెప్పడానికి వాళ్ళ దగ్గర ఉంటే కదా, తప్పుడు పనులు చేశారు కదా, జవాబు ఇవ్వడానికి వాళ్ళ దగ్గర లేదు.
పై ప్రశ్నలకు 45 గంటల్లో జవాబు ఇవ్వాలనేసి నేను ఆర్టీ కింద అడిగితే ఈ రోజుకి వారం అవుతా ఉంది. దీనిపైన నేను బిల్లు వేసేకి రెడీగా ఉన్నాను. అదే విధంతో తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన కారణంగా అట్లు ప్రజలకు మోసం చేస్తూ ప్రభుత్వానికి ప్రజలకు మోసం అంటూ ఆల్రెడీ చేసేశాడు. ఎట్లా హర్షవర్ధన్ రాజు ఇంతకు ముందు పనిచేశారు ఐపీఎస్ గారు. ఆయనకి మిగిలించడానికి ఇప్పుడుండే పోలీస్ స్టాఫ్ని మిగిలించుకోవడానికి ఇంకా ఏమేమి జరిగిందో తెలియదు. ఇతను కూడా తప్పు చేశారు. నేరస్తుల్ని తప్పించడానికి ప్రయత్నించడం పెద్ద నేరస్తుడు అవుతాడా కాదా? మీరు ఐపీఎస్లో చదివినారా లేదా? తిరుపతి ఎస్పీ ఎల్వి సుబ్బారెడ్డి గారికి నా క్వశ్చన్ ఇదే. నేరస్తులను కాపాడే వ్యక్తి పెద్ద నేరస్తుడు. అట్లాంటిది మీరు ఒక ఐపీఎస్ చేసిన వాళ్ళు మీరు ఎందుకు కాపాడుతున్నారు? లేదంటే నేను 2 సార్లు మీ ఐటీ కింద అడిగినాను, దానికి సమాధానం చెప్పినాను. లేదంటే మీరు నన్ను కలిసి ఉండాలి. నేను మీకు కలుస్తాననేసి నేనే అపాయింట్మెంట్ అడుగుతున్నాను, మీరు కలిసేది కాదు, నేనే వచ్చి కలుస్తాను. అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఎందుకు? దేన్ని చూసి భయపడుతున్నారండి మీరు? ప్రజలకు ఎక్కడ న్యాయం చేస్తున్నారు? ఒక పోలీస్ అంటే భరోసా, ప్రజల్ని కాపాడేటటువంటి వ్యక్తి పోలీస్ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు మీరు. కాబట్టి నేను బిల్లు వేస్తున్నాను, సెంటర్లో మీ పైన కేసు కూడా పెడుతున్నాను, సెంట్రల్ హోమ్ డిపార్ట్మెంట్లో కూడా. మీరు ఎందుకంటే మీకు అన్నీ అడిగేశాను నేను, మీరు మాకు టైం ఇవ్వలేదు కాబట్టి నేను న్యాయపరంగా మీ పైన తిరుపతి పోలీస్ పైన యాక్షన్ న్యాయపరంగా తీసుకుంటున్నాను. ఇదే కానీ నాకు ఏమైనా జరిగితే తప్పుడు రిపోర్ట్లు ఇంతకుముందు ఐపీఎస్ ఆఫీసర్ పరమేశ్వర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పీరియడ్లో 2023లో ఆ టైంలో 1023 మంది 1081 మందిది 77,850 కోట్ల అవినీతిని మేము కనుక్కొని దాన్ని అప్పుడున్నటువంటి సిబిసిఐడికి వీళ్ళకందరికీ మేము ఎత్తుకొని పోయి ఇస్తే అదే మరుసటి రోజు నన్ను ఎస్సీ ఎస్టీ అటెంప్ట్ మర్డర్ కేసు కింద అరెస్ట్ చేశాను. అప్పుడు కూడా నేను అడిగాను, హైకోర్టులో సిబిఐ ఎంక్వైరీ కూడా వేసినది ఏమంటే ఆ రోజు నేను హత్యాయత్నానికి ప్రయత్నించినాను అని చెప్పిన ఆ రోజు తిరుపతిలో నేను లేను. అది ఉన్నట్లు చూపించమన్నాను. రెండోది నా లొకేషన్స్ చూపించమన్నాను. ఆ రోజు నేను ఎక్కడున్నాను ఆ రోజు. కానీ హైకోర్టులో వాళ్ళు ఫెయిల్యూర్ అవుతూ వచ్చారు. వాళ్ళు నోటీసులు కూడా తీసుకోలేదు. వారింటి నోటీసులు ఏవో వచ్చినాయి, ఏమేమో జరుగుతూ ఉంటాయి. అది జరుగుతాం. దాన్ని తప్పించడానికి ఆ కక్ష పెట్టుకొని ఒక హర్షవర్ధన్ రాజు మళ్ళా తప్పు చేయడం, వాళ్ళిద్దరిని తప్పించడానికి ఇప్పుడుండే ఐపీఎస్ చేసినటువంటి ఎల్వి సుబ్బారెడ్డి చేయడం, ఇవన్నిటిని మూసిపెట్టుకోవడానికి ఇప్పుడు ఏదో సోషల్ మీడియాలో పెద్ద హంగామా చేసుకోవడం. అక్కడ ప్రకాశం డిస్టిక్లో హర్షవర్ధన్ రాజు సారు, ఇక్కడ ఎల్వి సుబ్బారెడ్డి సార్. ఇటువంటి ఆఫీసర్ల మధ్య మనం బతుకుతున్నాము. కాబట్టి నాకు ఏమైనా జరిగితే ఈ ఐపీఎస్లు అధికారులు జవాబు చెప్పాల్సిందే. ఎందుకంటే వీళ్లకు ఒక రాజకీయ నాయకుడు అండగా కిరాయి హంతకుడిగా పనిచేస్తున్నాడు. ఇంతకుముందు 2-3 సార్లు నా పైన అటాక్ చేయించాడు. అవన్నీ మీ TV6 మీ కొంచెం స్పేస్ ఇచ్చి TV6 కొడితే మొత్తం కనపడుతుంది. మొత్తం ఆన్లైన్లోనే ఎవిడెన్స్ ఉన్నాయి. ఒక NGO సంస్థ స్టేట్ ప్రెసిడెంట్ క్రైమ్లో పనిచేసేటువంటి అన్నీ ప్రతి ఒక్కరిది చిన్న స్థాయి కానింటి పై స్థాయి వరకు ఐఏఎస్ నుండి ఐపీఎస్ నుండి కింద స్థాయి వరకు ఎవరి అవినీతి ఎంత ఉంది కనుక్కొని ఉంటే ఎంత ఉందంటే 5,30,30,70 కోట్ల చిల్లర ఉంది. వీటన్నిటిని నేను ఎప్పుడైతే చదువుతాను డైరెక్ట్గా గవర్నమెంట్ గవర్నమెంట్ ఆధీనంలో గవర్నమెంట్ ఇద్దరు ఆఫీసుల్లో ఇస్తే నేను అన్ని ఆన్ స్పాట్లో ప్రజలందరూ చూసేటట్టు నేను దీన్ని రుజువు చేస్తాను. ప్రజలందరూ చూసేటట్టు రుజువు చేస్తాను. ఒక్కొక్క రోజు ఎవిడెన్స్లు ఇవ్వము ఇప్పుడు. ఎందుకంటే ఇంతకుముందు ఇచ్చిస్తే నా పైన హత్యాయత్నం కేసు పెట్టి లోపలేసి హత్య చేయాలని చూశాను జైల్లో. కాబట్టి ఇప్పుడు ఉండే కూటమి ప్రభుత్వం దీనిపైన అన్నీ గమనించి మీకు హైకోర్టు నుంచి కూడా నేను ఆర్డర్స్ ఇప్పిస్తాను.
గమనించి ప్రతి ఒక్కటి కూడా నాకు సహకరిస్తారు అనేసి గౌరవనీయులైన చంద్రబాబు గారికి మనవి చేసుకుంటున్నాను. జై హింద్.